అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అండి, నేను మీ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ అట్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకరికి ఆయాసం వచ్చింది అంటే ఎంత కష్టపడతారో అనేది మనకు తెలుసు. అదే ఒక చిన్న పిల్లకి ఆయాసం వచ్చింది అని ఆ పాప ఎంత కష్టపడిందో అనేది మనం అడ్రస్ చేయడానికి ఈరోజు పెట్టాము. సో ఈ ఎందుకు ఆయాసం వచ్చింది అంటే, ఒక పాపది యాక్చువల్గా సత్య పేరు, ఒక 5 years పాపకి. అయితే పేషెంట్ కావల్ నుంచి వచ్చారండి. సో కావల్లో యాక్చువల్గా ఒక 1 week బ్యాక్ వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్గా ఒక ఎక్స్రే తీశారండి. ఆ ఎక్స్రే ఇది, ఓకే. సో ఈ ఎక్స్రే పరంగా చూసుకున్నామంటే, ఈ రైట్ సైడ్ ఊపిరితిత్తులు బాగుంది, లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఓకే. సో ఇలాగ ఆయాస పడుతుంది ఈ పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి. సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్రే చూసి ఊపిరితిత్తుల్లో ఏదో ప్రాబ్లం ఉంది, అందుకని ఊపిరితిత్తులు లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మూసుకోబోయాయి అనేసి ఇమీడియట్గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయకీర్తి మేడం చూపించి, సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి. సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో పాపకి ఒక ఫారెన్ బాడీ, అంటే విదేశీ పదార్థం, అది ఏంటి అని ఇరుక్కొని పోయి ఉండింది లెఫ్ట్ సైడ్లో. సో మేము ఇమీడియట్గా మా కాడ ఉన్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది, అంటే ఊపిరితిత్తుల ఎండోస్కోపీ. సో ఈ ఊపిరితిత్తుల ఎండోస్కోపీ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అంటాము. సో ఈ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ వేసి ఊపిరితిత్తుల్ని చూసామండి. చూసినప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కనిపించింది. అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ బ్రాంకస్, అంటే మెయిన్ ఊపిరితిత్తులు లెఫ్ట్ సైడ్కి పోయే మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుక్కొని ఉండింది. సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి, లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు ఇంకా పని చేయకుండా పోతుంది. సో మనం ఏం చేసామంటే, ఒక ఫోగాటి బెలూన్, ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి. ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే, అది ఒక్కపొడి, అంటే బీటిల్ నట్. అది ఏమైంటుంది అనుకొని మనము క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంది. సో పాప ఒక్కపొడి మింగేసి అది బై మిస్టేక్ అది పొట్టలోకి పోకుండా ఊపిరితిత్తులకు వెళ్ళిపోయింది. దాన్ని మా భాషలో ఏమంటాం అంటే ఆస్పిరేషన్ అంటాం. సో ఈ ఫారెన్ బాడీస్ అనేది అత్య ఇంపార్టెంట్, ఒక ఎమర్జెన్సీగా మనం చూడాల్సిన పరిస్థితి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, 2 ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయినప్పుడు కొలాప్స్ అయిపోతారంటే డెత్ కానీ అవ్వచ్చు. ఎందుకంటే మెయిన్గా ఒక్కొక్కరికి ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్, అది అడ్రస్ చేయాల్సిన విషయం. సో ఈ ఫారెన్ బాడీస్ని మనం యాక్చువల్గా పేరెంట్స్ చూస్తుండాల. సో ఏదైనా పాపకు తెలియదు అదేంటి అనేది, పోయినా చెప్పుకోలేని పరిస్థితి. సో పేరెంట్స్కి తెలీదు, యాక్చువల్గా వాళ్ళ అమ్మ నాన్నకి ఐడియానే లేదు ఇట్లా ఫారెన్ బాడీ లోపల ఉంది అనేది, ఓకే. మనం డయాగ్నోస్ చేసిన వెంటనే వాళ్ళకి అర్థమైంది, ఓకే ఇది ప్రాబ్లం అనేసి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక 5 year పాపకి మనం బీటిల్ నట్ అనేది లోపల లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో ఉంది కాబట్టి మనం బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేసి బయటికి తీసాం. ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్, అంటే ఎంత తొందరగా మనం కనిపెడతామో అంత తొందరగా వైద్యం ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఫారెన్ బాడీ అనే పర్స్పెక్టివే ఎమర్జెన్సీ ప్రొసీజర్ అండి, ఓకే. సో ఇప్పుడు మా పీడియాట్రిషియన్ మేడం ఉదయకీర్తి గారు చెప్తారు, దాని తర్వాత మా రంగా సార్ వచ్చి అనస్థిస్ట్ ఇక్కడ. సో మనం ఎలా కేసు హ్యాండిల్ చేసామనేది చెప్తారు. కోడికి అనేది లేదు సార్ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు తీసే ప్రొసీజర్ అది సర్జరీ లాగా లేదు. సో అది సర్జరీ సార్, ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు మీరు అదే ఒక మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు గంట సేపు పడుతుంది, 2 గంటల సేపు పడుతుంది సర్జరీ. సో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో కానీ ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ ఎయిడ్ చూసినప్పుడు మనం ఏదన్నా కన్సిడర్ ఒక ఇది చూసి మనం చేయాలండి. సో మనకి మనీ ముఖ్యం కాదు, ఆ పాప 5 years తనకెంతో లైఫ్ ఉంది. సో అది ఒక మైండ్లో పెట్టుకొని మనం ఈ ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది. సో సింపుల్గా తీసాము, సింపుల్గా పాప బాగుంది, అదొక్కటే మాకు. మనీ ఈజ్ ఫైనాన్షియల్ సెకండ్ పాయింట్. ఇలాంటి ప్రొసీజర్స్ మేము చేయాలనుకుంటున్నాము, కానీ ఏమన్నా ఇబ్బంది అయితే మా దగ్గరకు రండి, మీరు మింగి రావాలని నేను చెప్పట్లేదు, ఓకే. సార్ బేసికల్గా ఇది మా 4వ ఫారెన్ బాడీ అండి మేము చేసిన దాంట్లో. మీరు అడిగిన పాయింట్ ఏంటంటే, పెద్దవాళ్ళు ఇప్పుడు
కొన్ని మంది దీర్ఘకాలికంగా దగ్గు ఉంది అన్నప్పుడు మనం ఒక కాయ పెట్టుకుంటాం, నోట్లో పెట్టుకుంటారు, కరక్కాయ అంటాం దాన్ని. కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు వాళ్ళు పెట్టుకొని పడుకుంటారు. సో అలాంటివి కానీ అప్పుడప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి. మేము ఇక్కడ ఎన్కౌంటర్ చేసిన దాంట్లో ఒక తాత 65 years ఓల్డ్, ఆయనకి చికెన్ బోన్ లెఫ్ట్ సైడ్లో ఇరుక్కొని పోయింది. సో ఇలాంటివి పెద్దవాళ్ళకి కానీ జరుగుతాయండి. కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు డెంటల్ ఇంప్లాంట్స్ ఉంటాం, మనం ఈ పళ్ళ సెట్టి పెట్టుకుంటాం, అవి కానీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. సో ఫారెన్ బాడీ ఏదైనా లోపల లేనిది మనం కానీ లోపల పెట్టుకున్నామంటే అది ఫారెన్ బాడీ అవుతుంది. సో అలాంటి విషయంలో చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అట్ ద మోస్ట్ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుందండి. సో ఇప్పుడు ప్రతి ప్రొసీజర్ అంటే ప్రతి ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రతి ప్రొసీజరు ఇప్పుడు మనం నెల్లూరు మెడికవర్లో చేస్తున్నాము. విత్ హై క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, విత్ గుడ్ టీమ్ అండ్ బ్యాకప్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. బ్యాకప్ లేనిదే ఏమీ ఎక్కడా చేయలేము. అది మనం మెట్రోపాలిటన్ సిటీస్ అని అనుకుంటున్నాం ఇప్పుడు వరకు, కానీ ఇప్పుడు ప్రతిదీ మన నెల్లూరులోనే అవైలబుల్ ఉంది. సో మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలా. సో కైండ్లీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే తొందరగా డయాగ్నోస్ చేసుకోవాలంటే మీరు మా దగ్గరికి రావాలి. ఓకే, నమస్తే అండి, నేను పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ్ కీర్తి ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు. ఇందాక సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ ఆ బేబీ గురించి, వాట్ ఆల్ షీ హ్యాస్ గాన్ త్రూ, ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అని. సో నేను మెయిన్గా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఫారిన్ బాడీ యాస్పిరేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎందుకు అంత అర్లీగా ఇంటర్వ్యూన్ అవ్వాలి అనేది చెప్తాను. సో ఇది ఆల్మోస్ట్ ఈ పాప డయాగ్నోస్ అయ్యేటప్పటికి ఇట్ వాస్ 2 weeks. సో 2 weeks నుంచి పాప కంప్లైంట్స్ ఉన్నాయి. సో యాస్పిరేషన్ అనేది ఎప్పుడో 2 వారాల క్రితం జరిగింది. సో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే అది ఆల్రెడీ ఒక లంగ్లో కాకుండా ఇంకొక సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి బేబీకి లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్ అంటూ ఏమీ జరగలేదు. సపోజ్ ఇట్ ఈస్ ద బిగ్ ఫారిన్ బాడీ, అది మెయిన్ ట్రెక్యాలోనే ఉండిపోయింది అనుకోండి, ఒక్కోసారి అది లైఫ్ థ్రెటనింగ్ ఈవెన్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యూజువల్లీ ఈ అవేర్నెస్ ఎందుకు అంటే పేరెంట్స్ ఈ ఏజ్ గ్రూప్ పర్టికులర్లీ 3 to 5 years ఏజ్ గ్రూప్లో చాలా పర్టికులర్గా నోటీస్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. సో అది ఎక్స్ప్లోరేటివ్ ఏజ్ గ్రూప్, వాళ్ళకి ఎంతూజియాజం ఉంటుంది, ఏం జరుగుతుంది ఏంటి, ప్లస్ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అది ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు ఆ పాప బీటిల్ నట్ తీసుకునింది అంటే ఫాదర్ని చూస్తూ ఉంది, సో తీసేసుకునింది. సేమ్ థింగ్ సాఫ్ట్ ఆబ్జెక్ట్స్ అనుకోండి, అవి స్వాలో చేసేస్తారు. హార్డ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ బీటిల్ నట్ అనే కాదు, డ్రై ఫ్రూట్స్, పీనట్స్ యూజువల్ ఇవి ఉంటాయి ఫారిన్ బాడీస్ లాగా. సో అది యాస్పిరేట్ చేసేసుకుంటారు, అది శ్వాసగొట్టంలోకి వెళ్ళిపోద్ది అనమాట. మనకి గొట్టంలోకి వెళ్ళాల్సిన గొట్టంలో కాకుండా శ్వాసగొట్టంలోకి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే పిల్లలకి సడన్గా చోకింగ్ ఎపిసోడ్ లాగా వస్తుంది, పట్టేసుకుంటారు గొంతు, విపరీతంగా కాఫ్ చేస్తారు. అంటే ఎందుకు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఏదో నెమ్ముండి జలుబుండి దగ్గు అలా కాదు, ఉన్నట్టుండి నార్మల్గా ఆడుకుంటున్న పాప బేబీ దగ్గడము. సో ఇలాంటివి ఐడెంటిఫై చేసుకోవాలి, పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి. ఏదన్నా అబ్నార్మల్గా అనిపించింది అనుకోండి, ఫస్ట్ ఇమీడియట్గా పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ పాప విషయంలో కూడా ఎక్స్రే చూసాము, ఎక్స్రే చూస్తే నార్మల్గా చూసామనుకోండి ఏం తెలుస్తుంది, ఓకే నెమ్ము ఉంది అని అనిపిస్తుంది, దానికి మందులు పెడతారు. సో యూజువల్గా జరిగింది అదే పాప విషయంలో కూడా. బట్ దెన్ రెస్పాన్స్ ఉండదు ట్రీట్మెంట్కి, మనకి ఇన్ని రోజులైనా కానీ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అనేది ఉండదు. సో ఓన్లీ 1 ఇన్వెస్టిగేషనే మనకి దీన్ని గైడ్ చేస్తుంది, ఏంటి అంటే బ్రాంకోస్కోపీ. ఈ బ్రాంకోస్కోపీలో కూడా ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ, రిజిడ్ బ్రాంకోస్కోపీ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఉంది, రిజిడ్ బ్రాంకోస్కోపీ ఉంది. సో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఫ్లెక్సిబుల్ ఈజ్ మచ్ మోర్ ఈజీ టు పర్ఫామ్, షార్ట్ జిఏలో చేసేయచ్చు, 5 to 10 minutes ప్రొసీజర్. సో ఇలాంటివి అంటే అర్లీగా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది చూడండి లంగ్ ఎక్స్పాన్షన్ నార్మల్గా వచ్చేసింది, ఒక్కోసారి కొన్నిసార్లు మంత్స్ కూడా అయిపోతుంది. సో వన్స్ డ్యామేజ్ అయిపోతే ఆ లంగ్ని కొలాప్స్ అయిపోతే రీఇన్ఫ్లేట్ చేయడం అది కష్టం అవుతుంది. సో జస్ట్ ఫర్ ద అవేర్నెస్ పర్పస్ పేరెంట్స్ బీ కేర్ఫుల్ అబౌట్ చిల్డ్రన్ పర్టికులర్లీ దిస్ ఏజ్ గ్రూప్. సో మీకు ఏదైనా అబ్నార్మల్గా సైన్స్ ఉన్నాయి అని అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి అప్రోచ్ అవ్వాలి. మేము హైలైట్ చేస్తున్నామంటే అడల్ట్లో ఫారిన్ బాడీ తీయడం ఆ స్కోప్ ఆ ఎక్విప్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది. పీడియాట్రిక్కి అంత సన్న విండ్పైప్లో నుంచి వెళ్ళాలి అని అంటే వెరీ పర్టికులర్, దానికి సైజ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ దే ఆర్ అవైలబుల్ ఎట్ మెడికవర్. సో అందుకని మనము ఈవెన్ ఎంత ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ ఇన్ఫాంటైల్ ఏజ్ నుంచి కూడా ఈ ఫారిన్ బాడీస్ కానీ ఏదైనా ప్రొసీజర్స్ మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. రాకీల మాది వచ్చేసి కావలి మండలం, నెల్లూరు జిల్లా, జలదింకి మండలం, కట్టుపల్లి గ్రామం ఉంది. పాపకి ఒక 10 రోజుల నుంచి బాగాలేదు, కానీ మేమైతే మామూలు కడుపులో నొప్పి అనుకున్నాము. అలా అని అక్కడ కావల్లో చూపించాము, కానీ ఇక్కడ కుదరదు అన్నారు. మళ్ళీ నెల్లూరుకి వచ్చాము, ఒక 4 హాస్పిటల్ తిరిగాము, కానీ పాప మాత్రం బతుకుదు. అమ్మాయికి నెమ్ము ఎక్కువ అయిపోయింది, అంటే ఒక సైడు ఊపిరితిత్తు లేదు అని చెప్పారు. మేమైతే చాలా ఇది పడ్డాము.
తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, మెడికల్ హాస్పిటల్ ఉంది, అక్కడ కౌశిక్ రెడ్డి సార్ అని ఒక అతను ఉన్నాడు, నాకు తెలుసు, అతని దగ్గరికి వెళ్ళండి అన్నారు. సరేనని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇట్లా కౌశిక్ రెడ్డి సార్ని కలిసాము. ఇట్లా సార్ పాపకి ఇలా ఉందని సారు టెస్ట్లు అవి అన్నీ చేశారు. చేసిన తర్వాత పాప ఏదో మింగేసిందని వాళ్ళు చెప్పారు. ఇట్లా సర్జరీ చేయాలమ్మా అని చెప్పారు. సరే సార్ మీ ఇష్టం చేయండి, పాపకి ఏం కాదు అంటే చేయండి అని అన్నాం మేము. సరే అని చెప్పి సర్జరీ చేసిన తర్వాత ఒక్క పొడి అనేది 4 పొలుకులు ఉన్నాయి అమ్మాయి కడుపు, అదే ఊపిరితిత్తులో, అవి తీసి చూపించారు. తీసిన తర్వాత పాప ఏమో చాలా అంటే అంతకుముందు బాగా లేదనమాట. కళ్ళు మూసేయడం అంటే ఆయాసం ఎక్కువ అవ్వడం, అసలు మేమైతే బతికిద్ది అనుకోలేదు. ఇలా మా పాప బతుకుంది అంటే కౌశిక్ రెడ్డి సార్ గారు మాత్రమే కారణం. ఇలా మా పాప ఇలా ఉందంటే జరిగి కూడా ఒక వారం అయింది అంతే, వారం కూడా కాలేదు. ఇలా మళ్ళీ 5 రోజులకు చెకప్కి రావాలంటే ఈరోజు వచ్చాము. ఈరోజు పాప ఇలా హుషారుగా ఇంత ఆడుకుంటుందంటే ఇది కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళ అలా అయ్యింది. అంతేగాని మా పాప అయితే బతికిద్దని మాత్రం అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు నమ్మకం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే పాప ఇలా చూసిన తర్వాత బాగుంది అన్నారు సార్ వాళ్ళు. అసలు ఒక సైడ్ అయితే మా అమ్మాయికి నిమ్మనే అనుకున్నాం మేము కూడా, వాళ్ళందరూ అలా చెప్పేసరికి మాకు తెలియదు అలా మింగిందని. సార్ చెప్పిందాక మాకు అసలు అలాంటివన్నీ ఏం తెలియదు. సార్ చెప్పిన తర్వాత అర్థం చేసుకున్నాం ఇలా మింగిందని. అసలు పాప అయితే కళ్ళు కూడా తెరవలేదు, కళ్ళు మూసైతే ఆయాసంగా అంటే పైకి కిందకి హార్ట్ ఎలా కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటూ ఉండింది. సార్ వాళ్ళు ఇంక ఇక్కడికి రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఉదయం సర్జరీ జరిగింది, సాయంత్రం కల్లా మా పాప బాగుంది, ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. మళ్ళీ ఈరోజు తీసుకొని వచ్చాము, చెకప్కి రమ్మన్నారు. ఈరోజు తీసుకొని వచ్చాం కౌశిక్ రెడ్డి సారు. కానీ ఇలా మా పాప బతుకుంది అంటే ఆ సార్ వల్లే కారణం. దయచేసి ఎవరైనా కానీ ఇలా మా పాపలాగా ఇలా కానీ ఉంటే తొందరగా హాస్పిటల్ తీసుకురండి. ఎందుకంటే మా పాపలాగా ఇంకొక పాపకి ఎప్పుడు ఎలాగ కాకూడదు. అందుకోసం నేను ఇట్లా మాట్లాడాలని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో